హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యాగీ. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ ఇప్పి మ్యాగీ యూస్ చేస్తున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి. ఈ విధంగా అన్నీ నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు పచ్చి బఠానీ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. మ్యాగీని ఉడికించడానికి వీలుగా సరిపోయే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మ్యాగీని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మ్యాగీ స్లైసెస్ వేస్తున్నాను. చూడండి, మ్యాగీ ఉడికింది కదా. ఇక మ్యాగీని ఇలాంటి జల్లిగంటలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్, చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, బఠానీ, అలాగే టమాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక టమాటో ఉడికాక కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు పచ్చదనం పోయాక కారం, అలాగే మనకి మ్యాగీలో వస్తుంది కదా మసాలా, ఆ మసాలా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఉడికిపోయి చాలా థిక్గా అయిపోయింది కదా. ఇక మనం ఉడికించి పెట్టుకున్న మ్యాగీని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో కొంచెం పెప్పర్, అలాగే కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోతుంది. మ్యాగీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి మ్యాగీ నూడిల్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.